హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనము టమోటా నిల్వ పచ్చడి అయితే చేసుకోబోతున్నాం. ఈ టమోటా నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి. ఇలా మనకి పండు టమోటాలైతే ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. టమోటాలన్నీ నీట్‌గా క్లీన్ చేసుకొని, తడి లేకుండా తుడుచుకొని, తర్వాత మనకి టమోటాలకున్న తొడిమలు తీసేసుకొని, మనకి కర్రీకి ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా టమోటాలన్నీ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్‌గా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న టమోటాలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం మనకి పులుపుకు సరిపడా చింతపండుని వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. మనకి వీటిని కొంచెం మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ప్లేట్ పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత మనం పౌడర్ రెడీ చేసుకుందాం. సెపరేట్ ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది. టమోటాలు మనకి ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. మనకి ఈ టమోటాలు మగ్గడానికి 10, 15 నిమిషాలు అయితే టైం పడుతుంది. మనకి ఈ విధంగా టమోటాలు మెత్తగైన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పౌడర్ని రెడీ చేసుకుందాం. ముందుగా వేయించుకున్న వాటిని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత చల్లారిన టమోటాలని మనము వీటిలోకి వేసుకొని ఒక హాఫ్ కప్పు దాకా కారము, ఒక 3 స్పూన్ల ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత టమోటా పేస్ట్‌ని వేసుకొని మనకి వీటిని ఒక 2 మినిట్స్ దాకా వేయించుకోవాలి. మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకి ఈ టమోటా నిలువ పచ్చడి చపాతీలకు కానీ, రైస్‌లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 1 మంత్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.